దుల్హన్ పథకము ఒకే తూరి బాలకృష్ణ 427 దుల్హన్ పథకంలో ముస్లింకి ఇచ్చినారంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన గొప్పతనం మేము ఎంత చెప్పినా తక్కువే. బాలకృష్ణ మాకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ డైలసిస్ సెంటర్ పెట్టిన దానికి మాకు ఒక వరము. అంటే బాలకృష్ణ గారి చొరవ వల్ల ఇక్కడ మాతా శిశు సంరక్షణ వైద్యశాల ఏర్పడింది కదా, దాని గురించి ఏమంటారమ్మా? బాగుండదు సార్, అంతా సార్ వాళ్ళు బాగా చూస్తున్నారు, బాగున్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల మేర ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ ద్వారా పంపోస్ దగ్గరకు నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడ మళ్ళీ వాటర్ ట్రీట్మెంట్ ద్వారా పంపింగ్ లైన్ చేసి ప్రజలకు దాహార్ తీర్చారు. మరి ఒక స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత ముస్లిం సహోదరుల విన్నపం మేరకు 125 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక మసీదు శిథిలావస్థకు రావడం, అది బాలకృష్ణ గారి దృష్టికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ముస్లిం సహోదరులకి తాను ఏదో ఒకటి చేయాలనేటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో 2,50,00,000 ఆయన వెచ్చించి ఒక నూతన మసీదు భవనాన్ని అయితే ఆయన నిర్మింప తలపెట్టారు. ప్రస్తుతం మనం 125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి మసీద్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటు ముస్లిం మత పెద్దలు ఉన్నారు. ఈ మసీదుకి బాలకృష్ణ గారు నిజంగా ఎటువంటి సహాయ సహకారాలు అందజేశారు, ఆయన ఎటువంటి చొరవ చూపించారు అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు షఫీవుల్లా. హిందూపురానికి బాలకృష్ణ గారు వచ్చేయడము మన హిందూపురం అందరి ప్రజలది ఒక అదృశ్యం. అంటే అలాంటి అదృశ్యం వేరే ఎమ్మెల్యేలకి ఎక్కడా లేదు అని ఈ సభాముఖంగా మేము ఎదుకొట్టుకొని ఛాలెంజ్ చేస్తున్నాము. బాలకృష్ణ గారు మన హిందూపురంకి వచ్చిండేదానికి మాలాంటి వాళ్ళకి మీసాలు తీడే వైఎస్ఆర్కి ఏది కావాలా బుద్ధి చెప్పడానికి మేము ధైర్యంగా ఉండం. ఇంతకు ముందు కూడా నేను చెప్పినాను, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇంతవరకు తెలుగుదేశం తప్ప వేరే గవర్నమెంట్ రాలేదు, వేరు రాలేదు, రాబోయే దినాల్లో కూడా. కానీ బాలకృష్ణ గారు మేము హిందూపురంలో మైనార్టీలు కొంచెం పూర్గా ఉన్నాము. మా మసీదులు 125 సంవత్సరాలది ఎప్పుడు పడుతుందో ఎప్పుడో లేదంటే దానికి ఎంత కావాలంటే ఇస్టిమేషన్ వేసి 2,50,00,000 రూపాయలు అవుతుందంటే నేను మీకు గ్రాంట్ చేస్తాను అని చెప్పినారు. 2014లో గ్రాంట్ చేసినారు. చేసిన తర్వాత డెమాలిష్ చేసేయండి మీరని చెప్పినారు. డెమాలిష్ చేసినాం మేము. ఎమ్మెల్యే గారే వచ్చి స్వయంగా ఇక్కడ గునాది కూడా వేసినారు. వేసిన తర్వాత పని కూడా 20% అయింది. బాలకృష్ణ గారు వేసిండేది అంతట్లో మా గవర్నమెంట్ రాలేదు. రాకపోతే వీళ్ళకి కడుపులో మంటపడి బాలకృష్ణ అభివృద్ధి చేస్తున్నారు, చేయకూడదు, అక్కడ గెలిచిండేది బాలకృష్ణ పార్టీ వచ్చినది కావాలనే ఉద్దేశంతో మా మసీదుకి డబ్బులు రాకున్నట్ల అడ్డం పెట్టినారు. అలాగే మొన్న ఎలక్షన్లో బాలకృష్ణ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫారూక్ సాబ్ గారికి అసెంబ్లీలోనే అడిగినారు, ఫారూక్ సాబ్ మాకి 2,50,00,000 రూపాయలు నేను గ్రాంట్ చేస్తాను, ఆ మసీదు నిలబడింది, దయచేసి వచ్చిన ఫండ్స్లో మొట్టమొదటిసారి హిందూపురానికి 2,50,00,000 రూపాయలు మీరు ఇయ్యాలని అడిగిన ఘనత అనంతభాయ్ ఆంధ్రప్రదేశ్లో కాదు, మా దృష్టిలో ఇండియాలో ఎవరు ఒక ఎమ్మెల్యే ఏ పని లేకున్నట్ల ముస్లింల కోసము అడిగినాడంటే మేము ఆయనకి చేతులెత్తి మొక్కుతున్నాము. అంత పెద్ద మనిషి బాలకృష్ణ గారు. మేమంతా కలిసి తెలుగుదేశం ఉన్నంత వరకు హిందూపురం ముస్లింస్ ఈ రుణము తీర్చుకోలేదు ఎప్పుడు అని మేము సభాముఖంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాము. దుల్హన్ పథకము ఒకే తూరి బాలకృష్ణ 427 దుల్హన్ పథకంలో ముస్లింకి ఇచ్చినారంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన గొప్పతనం మేము ఎంత చెప్పినా తక్కువే. ఇంకొకటి హై స్కూల్ గ్రౌండ్ లో పింఛన్ లేవంటా ఉంటే ఒక మీటింగ్ లో ఆయన ఏం చెప్పినాడా, హిందూపురంలో పింఛన్ లేకున్నాడు చెయ్యెత్తండి ఇప్పుడే శాంక్షన్ చేస్తానని చెప్పినాడు. అలా ఎక్కడైనా జరిగిందా? నిమిషాల్లో శాంక్షన్ చేస్తానని. అలాంటి పనులు చేసిండే ఘనత మేము ఆ ఎమ్మెల్యేకి చూడలేదు, చూసలేదు ఏమున్నా కానీ.
ఈ డయాలసిస్ సెంటర్లో కానివ్వండి, అలాగే మాతా శిశు సంరక్షణ వైద్యశాలలో ఎటువంటి సేవలు అంతూ ఉన్నాయి, ఎన్ని బెడ్లు ఉన్నాయి? ఇది ఈ డయాలసిస్ సెంటర్లో వచ్చి టోటల్ 150 పేషెంట్స్ ఉన్నారు. ఇక్కడ టోటల్ బెడ్స్ స్ట్రెంత్ వచ్చి 23 అండి. 21 వచ్చి మామూలు, 2 బెడ్స్ వచ్చి పాజిటివ్ కేసెస్ కానీ కేటాయించడం జరిగింది. పెద్దయినా ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ పక్కన పల్లి సార్, మాది కాలుపల్లి అని, అక్కడ నుంచి వస్తున్నాము. మేము ఇక్కడ చాలా కష్టాలతో కూడిండేది వేరే. ఇప్పుడు కర్ణాటకలో వచ్చేసి ఫ్రీ లేదు, మన ఆంధ్రాలోనే ఫ్రీ ఉండేది నంబర్ 1 సార్. అట్లా బెంగళూరు పోయిందప్పంటే ఇట్లా పిండేస్తారు, వాళ్ళు డబ్బులతో పిండేస్తారనమాట. ఇక్కడ మాకు బాలకృష్ణ మాకు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ డయాలసిస్ సెంటర్ పెట్టిన దానికి మాకు ఒక వరము. ఇక్కడే కాకుండా కర్ణాటకలో ఈ మధుగిరి తాలూకా, తర్వాత వచ్చే గోలిబిద్ద తాలూకా నుండి కూడా వస్తారు పేషెంట్స్. ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయా? ఇక్కడ ఏర్పాట్లు బాగున్నాయి సార్, ఏర్పాట్లు బాగున్నాయి. మొత్తం ఇక్కడ స్టాఫ్ కూడాను ఇక్కడ బాగా ఎంకరేజ్మెంట్ గా స్నేహంగా ఉంటారు వీళ్ళు. అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులకి, ఈ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వం కూడా 10,000 రూపాయల నుంచి 13,000 రూపాయల వరకు పెన్షన్ ఇస్తుంది కదా, అంత ఉందా మీకు? ఉడంతో తీసుకొని వచ్చిన నేను 10,000 రూపాయలు పెన్షన్ తీసుకొని వచ్చిన ఇంట్లో నుంచి. బయట వాళ్ళు ఇచ్చి మా ఇంటికి వచ్చి ఇచ్చిపోయినారు, అది తీసుకొని వచ్చినాం సార్. ఇంకేం ప్రస్తుతం మనం హిందూపురంలోని మాతా శిశు సంరక్షణ వైద్యశాలలో అయితే ఉన్నాం. ఈ వైద్యశాల మొత్తంగా 80 నుంచి 100 పడకలు అయితే ఈ వైద్యశాలలో ఉన్నాయి. బాలకృష్ణ గారి చొరవ వల్లే ఈ వైద్యశాల నిర్మాణం అయితే జరిగింది. నవజాత శిశువులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ అద్భుతంగా ఉన్నాయి. అలాగే తల్లులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అద్భుతంగా ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి తల్లిని అడిగి తెలుసుకుందాం. అమ్మా, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి సార్. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీరంగరాజపల్లి, పరిగి మండలం శ్రీరంగ. అంటే బాలకృష్ణ గారి చొరవ వల్ల ఇక్కడ మాతా శిశు సంరక్షణ వైద్యశాల ఏర్పడింది కదా, దాని గురించి ఏమంటారమ్మా? బాగుండదు సార్, అంతా నీ వాటర్ ఒకటి రాదు, అంతా బాగుండదు సార్. ఓకే, ఇప్పుడు శిశువు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారా? ఉన్నారు సార్. డాక్టర్ ఏం చెప్పారు? బాగున్నాడు అని చెప్పారు ఉదయం. ఓకే, ఎప్పుడైందమ్మా కాన్పు? నిన్న సార్. నిన్న. హెల్దీగా ఉన్నారా బేబీ గానీ మీరు గానీ? బాగున్నాం సార్. ఓకే, సార్ వాళ్ళు బాగా చూస్తున్నారు, బాగున్నారు. ఓకే, నిజంగా వారు ఆరోగ్యంగా ఉన్నారు. డాక్టర్లు కూడా వీరిని చాలా బాగా చూస్తున్నట్లుగా, ట్రీట్మెంట్ కూడా అద్భుతంగా ఉన్నట్లుగా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటున్న తల్లులు మనతో చెప్తూ ఉన్నారు. రమేష్ గారు, వాటర్ ట్రీట్మెంట్ హౌస్ని అయితే ఏర్పాటు చేశారు. 194 కోట్ల రూపాయలు వెచ్చించారు. మునుపెన్నడూ లేని విధంగా. అంటే గతంలో ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఉప్పునీటి సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యను పరిష్కరిస్తానని బాలకృష్ణ గారు మాట ఇవ్వడం, ఆయన హిందూపూర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మాట నిలబెట్టుకుంటూ 194 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్ట్ని మీ ముందుకు తీసుకురావడం ఏంటి, అసలు ఎంత ఖర్చు అయింది, దీని ప్రత్యేకత ఏంటి అసలు? మన ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు తాను ప్రతినిధించిన హిందూపూర్ నియోజకవర్గంలో ప్రజలకు మాట ఇచ్చారు. ఆయన ప్రచారంలో వెళ్తున్నప్పుడు ప్రజలు ఏకరువు పెట్టారు, మాకు ఇలా నీళ్ళ సమస్య ఉంది, తాగునీళ్ళు బిందె 5 రూపాయలు ఇచ్చి కొంటున్నాము, సమస్య తీర్చే నాతుడే లేదు అని వాపోయినప్పుడు నేను గెలిచిన వెంటనే చేసే మొట్టమొదటి కార్యక్రమము మీ యొక్క తాగునీటి సమస్య తీరుస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన 8 కోట్ల రూపాయలతోటి మరి అన్ని వార్డులకు కూడా బోర్లు వేయించడం కానీ నీటి ట్యాంకర్ ద్వారా సర్ప్రైజ్ అయినప్పటికీ కూడా ఇది కాదు, ఇలా చేస్తే శాశ్వత పరిష్కారం కాదనేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో సంప్రదించి దాదాపు 194 కోట్ల రూపాయలు ప్రభుత్వంతో మాట్లాడి మరి శాంక్షన్ చేయించారు. శాంక్షన్ చేయిన తర్వాత గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి దాదాపు 50 కిలోమీటర్ల మేర ప్రత్యేకమైనటువంటి పైప్ లైన్ ద్వారా ఈ యొక్క పంప్ హౌస్ దగ్గరకు నీళ్ళు వచ్చే విధంగా ఇక్కడ మళ్ళీ వాటర్ ట్రీట్మెంట్ ద్వారా పంపింగ్ లైన్ చేసి ప్రజలకు దాహార్ తీర్చారు. మరి ఒక స్వచ్ఛమైన నీరు అందిస్తున్నారు. తాగడానికి వాడడానికి అనువైనటువంటి మంచినీరు ఇచ్చినటువంటి బాలయ్య బాబు గారికి ప్రజలు మెచ్చి మరో 2 సార్లు ఆయనకు విజయపథాన్ని హ్యాట్రిక్ చేకూర్చారంటే కేవలం మొన్న బాలయ్య బాబు గారు చేసినటువంటి ఈ యొక్క మంచి పనులు. ఇదే వైసీపీ రోజుకి ఎన్ని లక్షల లీటర్ల నీటిని ఇక్కడ ప్యూరిఫై చేస్తూ ఉంటారు? దాదాపు హిందూపురానికి అవసరాలు తగ్గట్టుగా మనకు 16 ఎమ్మెల్యే అవసరం అవుతుంది. 11 నుంచి 12 ఎమ్మెల్యేలు నీటి వచ్చే విధంగా బాలయ్య బాబు గారు కృషి చేశారు. 7 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ ఇచ్చారు కేలేశ్వరాలకి. ఆ మెయింటెనెన్స్ పూర్తి అయిన తర్వాత
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తాగునీటి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. అంటే అక్కడ గొల్లపల్లి మోటార్లు రిపేర్ చేయకుండా మోటార్లు 3 మోటార్లు ఉంటే 2 మోటార్లు చెడిపోయినా కూడా దాన్ని పట్టించుకోకుండా నీటి సమస్యని క్రియేట్ చేశారు. మళ్ళా బాలయ్యబాబు గారు 3వసారి అయిన తర్వాత వెంటనే దానికి సంబంధించిన 10 లక్షల రూపాయలు వెచ్చించి మోటార్లు రిపేర్ చేయించారు. తర్వాత మాకున్నటువంటి ఈ యొక్క పంప్ హౌస్ నుంచి మరి తర్వాత మెయిన్ లైన్ వరకు కూడా అన్ని మోటార్లు రిపేర్, అదేవిధంగా పంపులు రిపేర్ చేసి ఇవాళ రోజుకి 12 MLD నీరు 12 MLD నీరు హిందూపురానికి వస్తుంది. ఇంతటితో అన్నగారు తృప్తి పడలే, ఇంకా దీనికి మెరుగైనటువంటి నీటి సౌకర్యాన్ని ఇవ్వాలని దాదాపుగా అప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేసినటువంటి 194 ప్రాజెక్టే కాకుండా ఇవాళ 136 కోట్ల రూపాయలతోటి అదనంగా, అంటే కొన్ని ట్యాంక్స్ ELSR ట్యాంక్స్ కట్టాలి. దాదాపు 10 ELSR ట్యాంకులు 10 ELSR ట్యాంకులు 10,000 లీటర్ల సామర్థ్యం కలిగి ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేశారు. అది కూడా ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమతి పొందింది. మరి సాంకేతిక అనుమతి పొంది ఫైనాన్స్ పోయి వచ్చే వరకు దాదాపు 3 మాసాలు మొదలవుతుంది. ఒక 6 మాసాల్లో ఇంకా హిందూపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇండస్ట్రియల్ ఏరియాతో పాటు అన్ని ప్రాంతాలకు కూడా శాశ్వతమైన నీటి సమస్య పరిష్కారంతో పాటు రోజువారీ ఇంటింటికి నీళ్లు పథకం అనేది ఖచ్చితంగా తీసుకొస్తారు.